గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇందు మూలంగా 50 మంది రంపచోడవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, టికెట్ ఎవరికిస్తారు, వైసీపీ మీద పోటీ చేయబోతున్న ఆ మనిషి ఎవరు, సరిగ్గా ఇదే చర్చ ఇప్పుడు రంపచోడవరం టీడీపీలో జరుగుతుంది. ఇప్పటికే అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికే టికెట్ ఇస్తున్నారని తెలుస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారన్నది ఇంకా తెలియటం లేదు. ఎన్నికలకు సమయం వేగంగా దూసుకొస్తుంది. ప్రచారం చేయాలంటే ఎవరి పేరుతో చేయాలో అర్థం కావటం లేదంటున్నారు రంపచోడవరం తెలుగు తమ్ముళ్ళు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంతల రాజేశ్వరికి టికెట్ ఇస్తారేమో అని కొంత చర్చ జరుగుతున్నా, పోటీలో గొల్లపూడి పెద్దిరాజు, గొర్లు సునీత, మిరియాల శిరీషలు కూడా ఈసారి టికెట్ ను ఆశిస్తున్నారు. నిజానికి వంతల రాజేశ్వరి వైసీపీ నుంచి వచ్చిన నాయకురాలు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన స్థానిక వైసీపీ నేత ఎమ్మెల్యే అనంతబాబు డామినేషన్ ను తట్టుకోలేక 2 ఏళ్లకి టీడీపీలోకి చేరారు. 2019లో ఆమెకు తెలుగుదేశం అధిష్టానం అవకాశం కల్పించిన వైసీపీ గాలిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. రంపచోడవరంలో టీడీపీ కాస్త చురుగ్గా కనిపిస్తుంది. అయితే అభ్యర్థి ఎవరు అన్నది తేలకపోవడంతో తెలుగు తమ్ముళ్లు టెన్షన్ లో ఉన్నారు. అయితే తెలుగుదేశం అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఆశావహుల సంఖ్య కూడా ఇక్కడ భారీ ఎత్తున పెరుగుతుంది. ఇప్పటికే తమకు ఛాన్స్ వస్తుందని గొల్లపూడి పెద్దిరాజు ఎదురు చూస్తున్నా, అవకాశం వస్తే వదిలి పెట్టేదే లేదని గొర్లు సునీత భావిస్తున్నారు. మిరియాల శిరీష కూడా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే టికెట్ కొత్త వారికి ఏమీ రాదు, అధిష్టానం తననే ఎంపిక చేస్తుందని వంతల రాజేశ్వరి భావిస్తున్నారు. కానీ అభ్యర్థులను మార్చవచ్చు, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో రంపచోడవరం టీడీపీ అభ్యర్థి ఫలానా అని ఇంకా టీడీపీ కార్యకర్తలే ఫిక్స్ కాలేదు. దీంతో ఓటర్లు, టీడీపీ అభిమానులు కూడా కొంత కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ వేగంగా ఉండటం, అనంతబాబు కనుసన్నుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటించకపోయినా పార్టీ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతుండటంతో టీడీపీ కార్యకర్తల్లో కొంత నిరాశ కనిపిస్తుంది. రంపచోడవరం టీడీపీ అభ్యర్థి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మనమే విజయం సాధిస్తామంటున్నారు టీడీపీ నేతలు. పోలవరం ముంపు బాధితులకు ఇచ్చిన మాటను జగన్ సర్కార్ నిలబెట్టుకోలేదని, గిరిజనులకు సంబంధించిన జీవో నెంబర్ వివాదం ముగిసిపోలేదని, ఫలితంగా ఈసారి రంపచోడవరంలో టీడీపీ గెలుపు ఖాయమని అక్కడి నాయకులు ఆశలతో ఉన్నారు. టీడీపీ గాలి కొంత కనిపించడంతో తెలుగుదేశం పార్టీలో కూడా టికెట్ కోసం పోటీ భారీగానే కనిపిస్తోంది.